Hi friends, how are you? Welcome to our Surya's Cursive Writing videos. Okay na? My name is Muralidhar, handwriting trainer. ఇప్పుడు మనం కర్సివ్ రైటింగ్ ఎట్లా నేర్చుకోవాలి, ఏ రకంగా నేర్చుకోవాలి, ఎలా రాస్తే అందంగా ఉంటుంది, అసలు ఎందుకు నేర్చుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. ఇవన్నీ తెలుసుకోవాలంటే మనకు ముందు ఏంటి ఉండాలి, బేసిక్స్ ఉండాలి. బేసిక్స్ నేర్చుకోవాలి కదా. బేసిక్స్ నేర్చుకోకుండా మనకి ఏదీ రాదు కదా. ఇప్పుడు తెలుగులో అక్షరాభ్యాసాలు నేర్చిన తర్వాత ఓనమాలు అవన్నీ మొదటి నుండి చెప్తారు కదా. అట్లానే ఇందులో కూడా ఈ బేసిక్స్ ఏ రకంగా రాస్తే కర్సివ్ రైటింగ్ అందంగా ఉంటుంది, కర్సివ్ రైటింగ్ వల్ల ఉపయోగాలు ఏమిటి, ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా ఆ బేసిక్స్ నేర్చుకోవడం వల్ల కర్సివ్ రైటింగ్లో ఉపయోగాలు చెప్తాను చూడండి. హ్యాండ్ రైటింగ్ కర్సివ్ రైటింగ్లో ఉపయోగాలు ఏమిటి, అవి ఏ రకంగా ఉంటాయి, ఎలా రాయాలి. ఇప్పుడు మనం ఇది చూసారా, కంటిన్యూగా రాయడం జరిగింది కదా. ఇది అందంగా ఉందా లేదా చూడండి, ఎంత కంటిన్యూటీగా ఉన్నదో. అదే మాన్యువల్గా ప్రింటెడ్ లెటర్స్లో అయితే ఎట్లా ఉంటాయి, విడివిడిగా ఉంటాయి. ఏ బి సి ఇట్లా రాస్తారు కదా. అట్లా కాకుండా ఇదే కర్సివ్ రైటింగ్లో రాయాలంటే కనెక్టివిటీతో స్టార్ట్ అవుతాయి. ఎట్లా, కనెక్టివిటీతో. ఇప్పుడు మాన్యువల్గా ప్రింటెడ్ లెటర్స్లో అయితే కనెక్టివిటీస్ ఏమి ఉండవు. కనెక్టివిటీ లేకుండా ఇప్పుడు సపోజ్ ఏ డి జి ఇలా రాసుకెళ్ళిపోతారు. ఇదే కర్సివ్ రైటింగ్లో అయితే లెటర్కి మధ్యలో కనెక్టివిటీస్ ఉంటాయి. ఆ కనెక్టివిటీస్ ఉంటేనే వాటి తాలూకు అందం ఉంటుంది. ఏడిజి ఇప్పుడు సపోజ్ 3 రాయాలనుకోండి, ఎట్లా రాస్తారు, ఆ కనెక్టివిటీ ఎలా ఉంటుంది, ఇగో ఇట్లా ఉంటుంది. ఏడిజి మామూలుగా మీకు రాయమంటే ఎలా రాస్తారు, ఇలా రాస్తారు. మరి ఇది బాగుందా ఇది బాగుందా, మీకు విడివిడిగా రాస్తే ఎట్లా ఉంటుంది, కంబైన్డ్గా ఒక్కొక్క లెటర్ ఒకే షేప్లో ఒకే సైజులో రాస్తే ఎంత అందంగా ఉన్నదో చూసుకోండి. దీనికి కనెక్టివిటీ ఉండాలి. తర్వాత స్పీడ్ రైటింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ స్పీడ్ రైటింగ్ కావాలంటే కంటిన్యూటీగా వితౌట్ లిఫ్టింగ్ ఆఫ్ ద పెన్సిల్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కానీ మీరు ఇక్కడ కనెక్టివిటీతో మాత్రమే రాస్తే స్పీడ్ అవుతుంది. స్పీడ్గా వస్తేనే ఆ రైటింగ్ అందంగా కనిపిస్తుంది. ఇది ఒక్కొక్క లెటర్ మీరు ఇలా రాసుకుంటూ వెళ్తే అది ఏంటో అర్థం కాదు. ఇది ఇట్లా కంటిన్యూ రాసుకెళ్ళిపోతే ఇది స్పీడ్ అవుతుంది. మీకు ఎగ్జామ్లో కూడా స్పీడ్ పెంచుకోవచ్చు. ఇప్పుడు క్లారిటీ కూడా ఉంటుంది చూసారా, వర్డ్లో రాసేటప్పుడు క్లారిటీ ఉంటుంది. ఏడిజి సెపరేట్గా కనబడుతున్నాయి, కంటిన్యూటీ కనబడుతున్నాయి, ఇక్కడ కనెక్టివిటీస్ కూడా కనబడుతున్నాయి. ఓకేనా. అయితే ఇప్పుడు ఇవి ఎట్లా రాయాలి, ఎలా రాయాలి అన్నదానికి చూసుకున్నట్లయితే మొదటగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి, లైన్స్. ఏ లైన్స్లో ఎట్లా రాయాలి, ఇందులో 4 రకాలు ఉంటాయి. 4 లైన్, 2 లైన్, 1 లైన్ అండ్ వైట్ పేపర్. ఇప్పుడు లైన్స్, ఏ లైన్స్ మీద రాయాలి, 4 లైన్ 1 2 3 4, దీని 4 లైన్ పేపర్ అంటారు. ఈ రెండింటి మధ్యలో రాస్తే 2 లైన్ అంటారు. మొత్తం రాస్తే 4 లైన్, రెండిట్లో రాస్తే 2 లైన్, ఒక్కటే రాస్తే సింగిల్ లైన్డ్ పేపర్. ఓకే. దీని తర్వాత ఏంటి, వైట్ పేపర్ మీద ప్రాక్టీస్ చేసుకోవాలి. అయితే ఇది ఏ రకంగా చేయాలి, ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు నేర్చుకోవాల్సిన దానికంటే ఇప్పుడు బేసిక్స్ ముందు నేర్చుకుంటే కానీ మనకి ఏది రాదు. ఓకేనా. ఇప్పుడు ఏంటి, ఈ లైన్స్ని ఏమంటారు, బేస్ లైన్. దిస్ ఈజ్ కాల్డ్ బేస్ లైన్. ఇది హెడ్ లైన్. వాట్ ఈజ్ ఇట్, హెడ్ లైన్. టాప్ లైన్, ఇది బాటమ్ లైన్. ఓకేనా. బేస్ లైన్, హెడ్ లైన్, టాప్ లైన్, బాటమ్ లైన్. ఈ లైన్స్లో మాత్రమే మనం అబ్జర్వ్ చేసుకుని రాయాలి. ఇది కర్సివ్ రైటింగ్కి చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే అన్నిసార్లు చెప్తున్నాను, ఇందులో రాస్తే
ఇది ప్రాక్టీస్ అలవాటు అయినట్టయితే, ఇది స్పీడ్ వచ్చినట్టయితే వైట్ పేపర్లో రాసేటప్పుడు మనకు పర్ఫెక్ట్గా అన్నీ ఒకేసారి వస్తాయి. అయితే డూ రెగ్యులర్ ప్రాక్టీస్. ప్రతి లెసన్లో మీకు ఇది చెప్తూ ఉంటాను. డూ రెగ్యులర్ ప్రాక్టీస్. వితౌట్ రెగ్యులర్ ప్రాక్టీస్ యూ కాంట్ రైట్. ఓకేనా? మీకు రెగ్యులర్ ప్రాక్టీస్ లేకపోతే మీ రైటింగ్ యాజ్ యూజువల్ అట్లానే ఉండిపోతుంది. కాబట్టి మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి. 4 లైన్స్లో పర్ఫెక్ట్గా వస్తే నెక్స్ట్ 2 లైన్స్లో పర్ఫెక్ట్గా రావాలి. 2 లైన్స్లో పర్ఫెక్ట్గా వస్తే సింగిల్ లైన్లో రాయాలి. సింగిల్ లైన్లో పర్ఫెక్ట్గా వస్తే వైట్ పేపర్ మీద రాయాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు సపోజ్ ఒక్కొక్కటి మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తా చూడండి. ఇప్పుడు 4 లైన్లో ఏ లెటర్ ఎట్లా రాయాలనేది ఎగ్జాంపుల్గా మాత్రమే మీకు చూపిస్తున్నా. ఓకే, మిగతా తర్వాత తెలుసుకోవచ్చు. ఇప్పుడు వివరంగా ఒక్కొక్క లెసన్లో ఒక్కొక్క పాఠం ఉంటుంది. బేసిక్సే రాకపోతే ఇంకేది తెలియదు. రెండోది ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా చాలామంది పెన్సిల్ గ్రిప్ కూడా కరెక్ట్గా పట్టుకోవట్లేదు. కొంతమంది ఇట్లా పట్టుకొని ఇట్లా రాస్తూ ఉంటారు, కొంతమంది ఇలా రాస్తూ ఉంటారు, కొంతమంది ఎడం చేత్తో రాస్తూ ఉంటారు. ఇది పర్ఫెక్ట్ గ్రిప్. ఓకే, పర్ఫెక్ట్ గ్రిప్ ఇట్లా రాయాలి. ఇలా రాస్తే మీకు పర్ఫెక్ట్గా రైటింగే కాకుండా స్పీడ్ కూడా ప్రాక్టీస్ అవుతుంది, అందంగా ఉంటుంది, బ్యూటిఫుల్ లెటర్స్ వస్తాయి. ఇప్పుడు ఏంటంటే మనం ఒకటి ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. లైన్ పేపర్ మీద ఎట్లా రాయాలి, ఇప్పుడు 4 రూల్ మీద ఎట్లా రాయాలి, ఒక్కొక్క లెటర్ ఒక్కొక్కటి చెప్తా చూడండి. ఇది ఎందులో రాశాను, 2 లైన్ మధ్యలో రాశాను. దీన్ని మిడిల్ లైన్ అంటారు, అవునా? ఇంకొకటి ఇది ఎన్ని లైన్లో ఉంది, అప్పర్ లైన్ అబౌవ్ 3 లైన్స్ టచ్ అయి ఉంది కదా, దీన్ని అప్పర్ లైన్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి చెప్తున్నాను. ఇది ఏ లైన్లో ఉంది, డౌనర్ లైన్లో ఉంది. పై లైన్ టచ్ అవుతుంది, ఇది అప్పర్ లైన్ టచ్ అవుతుంది, కింద లైన్ టచ్ అవుతుంది. ఇది అప్పర్ లైన్ డౌనర్ లైన్ కూడా టచ్ అవుతుంది. ఇంకొకటి ఫుల్ లైన్ 4 లైన్స్లో కూడా ఇది టచ్ అవుతుంది. ఈ రకంగా ఉంటాయన్నమాట లెటర్స్. ఏ రకంగా ఏదైనా కానీ మనం మిగతా విషయాలన్నీ నెక్స్ట్ లెసన్లో తెలుసుకుందాం. ఇది ముందు లైన్లో బేసిక్స్ ఎట్లా రాయాలి, కనెక్టివిటీస్ ఎట్లా రాయాలనేటువంటిది మీకు తెలియజేశాను. అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, థ్యాంక్ యూ.